నిర్మల్ జిల్లా బైంస 9వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం. కొల్సికవార్ మాధవి అరవింద్. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని 9వ వార్డు సర్వతోముఖాభివృద్ధి తన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కొల్సికవార్ మాధవి అరవింద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండి వార్డు సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. త్రాగునీరు, డ్రైనేజీ, సిసి రహదారులు, వీధి దీపాలు, పారిశుద్ధ్య అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. భారత రాజ్యాంగం చట్ట ప్రకారం మహిళలకు మహిళా రిజర్వేషన్ 9వ వార్డుకు వచ్చింది. నేను కాంగ్రెస్ 9వ వార్డుకు కాంగ్రెస్ పార్టీకి నిల్చున్నాను. మా వంతు వార్డులో కృషి చేస్తాము. గోకుల్ నగర్, పులినగర్, రామ్నగర్, వినాయక్ నగర్ 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ కె మాధవి అరవింద్ గారికి మాకు 11వ తేదీన మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని, మా యొక్క గుర్తు చేతి గుర్తు, ఆ చేతి గుర్తు మీద మీరు ఓటు వేస్తారని మీ అందరితో నేను కోరుతున్నాను. నన్ను దీవించండి. మరియు ఇక్కడ ఉన్న ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము, ఇక్కడ మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక నిధులు విధులు వచ్చినా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఏముందంటే మనంలో కూడా అవగాహన లేదు. అడగాల, ప్రశ్నించే గొంతు కావాలా. అందుకు నేను కూడా మీరు అందరు నాకు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నేను ఈ యొక్క సమస్యలను మున్సిపాలిటీలో తీసుకెళ్ళి నా యొక్క అధికారము, నాకు రావాల్సిన నిధులు విధులు ఇక్కడ నేను ప్రయత్నిస్తానని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. నన్ను ఈ గోకుల్ నగర్, రామ్నగర్, పులేనగర్ వాసులు, వినాయక్ నగర్ మంచి ఆశీర్వాదించి కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేయాలని మీ అందరితో కోరుతున్నాను. ఇక్కడ ఏదైతే కాలనీలో గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఉన్న ఇళ్లకు మీటర్లు కూడా ఒక 5 6 మీటర్లు ఉన్నాయి. దాంట్లో పవర్ అనేది అవసరం ఉన్నది. అవికి సరిపోతలే కరెంటు. మరియు ఏదైతే తీగలు, ఎలక్ట్రికల్ తీగల్స్ ఉన్నాయో అన్నీ అస్తవ్యస్తము, కింద తలిగేటట్టు ఒక్కటైనా కానీ సక్రమంగా లేవు. ఈ ఎలక్ట్రికల్ పోల్స్ గురించి కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలిసాము. అది మా దగ్గర బడ్జెట్ లేదు, దాని గురించి ఏదో చెప్పడము. మున్సిపాలిటీ అయితే ఆమడ దూరం ఉన్నది. ఆ మున్సిపాలిటీలో ఇక్కడ గోకుల్ నగర్ ఉన్నదా లేదా అసలు తెలియదు. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఓకే అనుడు. ప్రతిరోజు జాడు కానీ, డ్రైన్స్ కానీ, శుభ్రత కానీ, ఇంకా ఏదైనా మున్సిపాలిటీ నుంచి సేవలకు ఈ గోకుల్ నగర్ కానీ, ఈ 9వ వార్డు కానీ అన్నిటికీ దూరం ఉన్నది. కానీ ట్యాక్సులు మాత్రం అన్నింటిలో ఎక్కువ. ప్రతి ఇంటి వారు రెగ్యులర్గా ట్యాక్సులు కడతారు ఇక్కడ. మరి ఇది పోయిన తర్వాత ఇక్కడ మా పులినగర్ ఉన్నది. ఈ పులినగర్లో పాపం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకు కావాలా పెన్షన్స్ లేవు, వాళ్ళకు కావాలా ఇల్లు కూడా లేవు. ఇన్ని గవర్నమెంట్లు వస్తున్నాయి. ఇంత ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ప్రతి ఒక్కరికి అధికారం ఇచ్చిండు, అన్ని రాజ్యాంగం ఇచ్చిండు, సంవిధానం చేసిండు. ఆ సంవిధానం ప్రకారంగా చూస్తే వాళ్ళకు దక్కే హక్కు ఇప్పటికి 70 సంవత్సరాలు అవుతున్నాయి. కానీ వాళ్ళకు వారు చేరుకోలేకపోయిన స్థితిలో ఉన్నారు. వారి దగ్గరికి చేర్పించే నాయకుడు లేడు. ఈరోజు నేను ఈ 9వ వార్డు నుంచి మా భార్య మాధవి గారి మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నిలవడం జరిగింది. నాయంతో కృషి చేయాలని నా మీద నమ్మకంతోనే మన ఎక్స్ నారాయణరావు పటేల్ గారు నన్ను స్వయంగా మీరు అవసరము, ఈ వాడకు మీరు అవసరము, ఇక్కడ కులము మతము భేదం లేదు, పార్టీలు కాదు, మీలాంటి ఎక్స్పీరియన్స్ సర్పంచ్గా చేసిన వాళ్ళు ఈ 9వ వార్డుకు మీరు సేవ చేస్తే బాగుంటుంది, నేను టికెట్ ఇస్తాను, మీరు రండి అంటే ఆ పెద్ద మనిషి యొక్క మాటను నేను కాదనక 9వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నన్ను ఆదరించి నన్ను అవకాశం ఇవ్వాలని మీ అందరితో కోరుచున్నాను. నేను తప్పకుండా శాయశక్తుల ఇప్పుడు ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వంది
ఇలా ప్రభుత్వం ఉన్నది 3 సంవత్సరాలు మనకు ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ ప్లస్ పెన్షన్స్ కానీ ఇంకా ప్రభుత్వ ఏ పథకాలు ఉన్నా కానీ వాళ్ళకు నేను చేస్తా అని నేను అనుకున్నా, మనం చేసి చూపిస్తాను. ఎందుకోసం అంటే గతంలో కుబీర్లో నేను ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్లకు 1000కి పైన పెట్టినాను. ఇల్లు కూడా 300 నుంచి 400 ఇల్లు ఇచ్చాను. కావాలంటే కుబీర్ ప్రజలకు అడగచ్చు. మన చేసేవాడు లీడర్ దగ్గర ఉంటే ఎక్కడైనా వ్యక్తికి ఇవ్వచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చారు, పార్టీ పరంగా ఆ పార్టీ ఈ పార్టీ మతము, ఇక్కడ డెవలప్మెంట్ అనేది లేదు పైసలు. ఎక్కడ చూసినా కొన్ని అక్కడే డెవలప్ అవుతున్నాయి, కొన్ని అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. నమస్కారం. ఈరోజు బైన్సాలో మున్సిపాలిటీ ఎలక్షన్లో 9వ వార్డు నుంచి నేను అనగా మా శ్రీమతి గారి పైన రిజర్వేషన్ రావడంతో వారికి ఈ 9వ వార్డు నుంచి మహిళా అభ్యర్థి రిజర్వేషన్ రావడంతో కె మాధవి అరవింద్గా పోటీ చేస్తున్నాము. ఇక్కడ ఉన్న సమస్యలతో ఈ ఎలక్షన్ ప్రచారంలో మనము ప్రతి ఇంటికి వాడ తిరుగుతున్నాము, కానీ అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నది. ఇంత పెద్ద వార్డు అంటే ఈ వార్డులో అందరూ విఐపీస్ ఉన్నారు, కానీ వాళ్ళకి తగ్గట్టు ప్రతి రోజు ఇక్కడ పరిశుభ్రత లేదు, మరియు డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేదు, కరెంటు యొక్క అస్తవ్యస్తం ఉన్నది, ట్రాన్స్ఫార్మర్స్ తక్కువ ఉన్నాయి. ప్రతి ఇల్లుకు 3 గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో అవి మీటర్లు పట్టుకుంటే పవర్ అనేది ఎంత ఇతర మీద అందరికీ తెలుసు. అంటే ఒక్క ట్రాన్స్ఫార్మర్ మీద 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఉందంటే దానికి ఒక లెక్క ఉంటుంది.